202వ నామము సంధిమాన్ అనే నామముతో భగవానుడిని ఓం సంధిమతే నమః అని ఆరాధిస్తారు. భగవానుడు పై నామములో సూచించిన రీతిగా కర్మఫల ప్రదాత మాత్రమే గాక జీవరూపుడై ఆయా ఫలములను అనుభవించువాడును శ్రీపతియే ఎగుట చేత సంధిమాన్ అని పిలువబడును. మనలో భగవంతుడు ఉంటాడంటారు కదండి, ఆ ఫలాలు కూడా భగవంతుడే అనుభవిస్తున్నాడు. మనలో పుణ్యము కానీ పాపం కానీ మనలో ఉండి భగవంతుడే జీవరూపుడే మనను అనుభవిస్తున్నాడని ఇక్కడ చెప్తున్నారనమాట. అంతా భగవంతుడే, మనదేమీ లేదు. మనలోని శక్తి అంతా భగవత్ శక్తి అనమాట. హరి ఓం తత్సత్. అంటే మనలో ఉండి కర్మ చేసేది అతడే, కర్మ యొక్క ఫలితం అనుభవించేది కూడా భగవానుడే. మనదేమీ లేదు. ఇది మనం పూర్తిగా పూర్తిగా భగవంతుని శరణాగతి ఇచ్చిన వారు, శరణాగతం అర్పించుకున్న వారికి మాత్రమే అర్థమవుతుందన్నమాట. మనము ఏ పూజలు చేయకుండా అంతే నువ్వే చేస్తున్నావు, అంతే నువ్వే అనుభవించు అనడం కాదు. భగవంతుడే ఉండి చేయు కర్మలన్నీ భగవానుడే అందులో ఉండి మనకు అనుభవించేలాగా చేస్తాడనమాట. పూర్తిగా భక్తిగా ఉన్నవారికి మాత్రమే ఈ నామం అర్థమవుతుంది. ఈ నామం యొక్క అర్థమవుతుంది అన్నమాట. హరి ఓం తత్సత్.